ప్రభుత్వ అధికారుల చేతిలో ఉండాల్సిన ప్రజాపాలన అభయహస్తం అప్లికేషన్స్ రోడ్ల పాలయ్యాయి. ప్రజాపాలన అప్లికేషన్లు ఆన్లైన్ డేటా ఎంట్రీ కోసం దరఖాస్తుకు ₹5 చొప్పున ప్రైవేట్ ఏజెన్సీలకు అధికారులు ఇచ్చారు. హయత్ నగర్ సర్కిల్కి చెందిన అప్లికేషన్లు కూకట్పల్లికి చెందిన ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించగా ఓ వ్యక్తి రాపిడో వాహనం మీద అట్టపెట్టెలో తీసుకెళ్తుండగా తాడు తెగి దరఖాస్తులన్నీ రోడ్డు మీద పడటంతో ప్రజలు చూసి కంగుతిని ఇవి నీ చేతుల్లోకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఏం పేరు? రిపోర్టర్ నేను. నువ్వు ఎందుకు చేసినావు అవన్నీ? ఏడు వేస్తున్నావు అవన్నీ? నేను ఎందుకు మాట్లాడతా? ఎందుకు చేసినావు నువ్వు? ఏడు వేస్తున్నావు బాబు? అవి ఏనుండి తెస్తున్నావు నువ్వు? ఏనుండి తెస్తున్నావు? ఎవరు పంపించారు? ఏ సేటు పంపించిండు? మీ అన్న ఎవరు? ఖలీల్ ఏడ పని చేస్తాడు? ఈసీఎలా? ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నావు? ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నావు? చూపించి ఏ మున్సిపాలిటీకి సంబంధించి? ఏ మున్సిపాలిటీకి సంబంధించి బాబు? ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన్ అవుతుంది. ఒకటిది ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నావు? ఏ నుండి తీసుకోబోతున్నావు? అరే పైలే నువ్వు దొంగవా దొరవా ఏంది? నేనేం బట్టి ఇవి ఏ నుండి తీసుకోబోతున్నావు? ఏ కాసే లేకరా బిల్ చూపి ఏడుంది కరెంట్ బిల్. మేమెందుకు మాట్లాడతాం బాబు? నువ్వెవరు నేనెవరు? మేమెందుకు మాట్లాడతాం? అదే బాబు అది తీసుకురా తమ్ముడు, అది తీసుకురా. కా తమ్ముడు నువ్వే నుండి తీసుకొచ్చినావు ఇవి? ఏదన్నా ఇది హయత్ నగరా? హయత్ నగర్ ఏమన్నా బాబు నువ్వు ఇట్లయితే ఎట్లా? పాపం వీళ్ళెవరో దరఖాస్తు చేసుకురు పాపం. ఎల్బీ నగర్ ఇట్లా వచ్చినాయి. అరే బాబు ఎల్బీ నగర్ ఈడెందుకు పెట్టినరా బాబు? హయత్ నగర్ ఫామ్ బాలనగర్లో కనిపిస్తున్నాయి ఇవి, అంతేనా? హయత్ నగర్ ఫామ్లు బాలనగర్లో కనిపిస్తున్నాయి. అనుకో ఆయనకి ఇచ్చేసి కొని. ఎవరు? ఏ అన్నా ఏం పేరు మరి? నన్ను ఎందుకు కాకమంటారు? హయత్ నగర్ ఫామ్లు ఈడెందుకు కనిపిస్తున్నాయి? ఇది కనిపిస్తే కుక్కడపల్లి కనిపించాలి, ముసాపేట కనిపించాలి. अरे देख वहाँ से कहाँ से गिर गया? वो क्या है बताओ? रेवंत रेड्डी का स्क्रीन का ये पेपर है। रेवंत रेड्डी कहाँ से गिरा के तुम्हारे को बता दिया? बताओ ये कहाँ का है? ये हयत नगर का, ये भी हयत नगर का. अरे रे रे ఏ పాండవల పని చేస్తావు? ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు నువ్వు? అరే నేనేమంటా ఇక ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు తమ్ముడు? मैं बोलने का क्या, ये कहाँ से लेकर आ रहा? अरे ये कहाँ से लेकर तुम्हारे नहीं मालूम? अरे तू रोड के ऊपर चल रहा ना? अरे क्या बात करते रे भाई, मेरे भाई तू कहाँ से लेके आया मेरे को मालूम नहीं है. हाँ तू कहाँ से लेके आया? अरे तू कहाँ से लेके आया मुन्ना? अरे तो वो पूरा हयत नगर का अप्लिकेशन है रे मुन्ना. నువ్వు వాడు ఏ నుండి తీసుకొచ్చినా తెలియదంట. ఇప్పుడు పాండప్ప కాపురా కాడలు చేస్తారంట. అరే పబ్లిక్ పరిశాన్ అవుతుర్రా బాబు ఇప్పటికే అందరు. उन्हें काय कहते बोलो? अरे हम लोग काय को बात करते रे बाबू? నువ్వు మాట్లాడు. నేనేమంటా తమ్మి, నువ్వు ఏ నుండి తీసుకొస్తున్నావు?
लोकेशन भेजे भी जाओ ना वो कौन सा लोकेशन पे पिकअप किया లొకేషన్ బిజానా నువ్వు ఏడికెళ్ళి చేస్తున్నావా బియాపూర్ నుంచి చేస్తున్నావా కూకట్పల్లి నుంచి చేస్తున్నావా देखो ముసాపేట నుంచి చేస్తున్నావా అది అడుగుతున్నా ले लो अच्छा जमा रे मैं जमाया था कहीं को निकाल जमा जमा भाई वो एक निकल रहा था बात करो कहीं को निकाले वीडियो निकाले साइंस तो निकालना हम लोग आज तुम्हारे को ये साथ में निकालते रहे अरे నువ్వు ఏం చేయన్నా డబ్బా తీసి మంచిగా కట్టుకో దాంట్లో ఏం కానీ నువ్వు తీసుకోవద్దున్నావు నువ్వు పాండవ పాండవ పాండవలే వేస్తారంట ఇక మీరే చెప్పండి ఇక మరి దీనికి అర్థం మరిగా ఇప్పుడు ఎందుకు తీసుకున్నా కష్టపడి పబ్లిక్ పరిశాన్ అవుతారా బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు బ్యాడ్ టైం వస్తుంది కదా మేము తీసుకున్నాక నేనేమంటున్నా నువ్వు ఏ నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేసి ఈసీఎల్ कैसा ఎందుకుంటుంది భయ్ अरे हमारा पूरा उल्लू बना रहे रे నీ వల్ల గవర్నమెంట్ బ్యాడ్ టైం వస్తుంది కదా अरे हमारे को उल्लू का ही बना रहे रे हाँ దానికి బలదాం కదా నువ్వు తీసుకెళ్ళి అంటావు अरे हाँ కూకట్పల్లి నుంచి చూసా ఆడు ఈసీఎల్ అంటుడు అయ్యప్ప ఫామ్లు నువ్వు వచ్చే కూకట్పల్లి చదువుకొని ఈసీఎల్ వస్తా 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 పర్లే వేదికరు చెప్పేదానికి సింకు లేదు అది సరే కూకట్పల్లి తీసుకొన్నా అది వేరే ఉంటుంది మరి ఏంది ఏం అర్థమైతలే మరి ఆడు ఈసీఎల్ అంటుడు కుగడపల్లి అంటుడు పాండప్ప అంటుడు కాప్రా అంటుడు ఆ? ఇలా ఉన్నాయి కదా ఫామ్ల మీద ఎక్కడ నువ్వు సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి ఏమో వస్తుండే ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్ని పడిపోతే మేము అన్ని చూసాం ఏం పేపర్లు పడిపోతున్నాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్న ఎక్కడ ఉంటావు అంటే నేను పాండాప పనిచేస్తా కాపురాలు ఉంటా అంటాడు ఎక్కడి నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు ఈసీఎల్ నుండి ఏమొస్తుందో మరి మూసాపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఇవి ఏడ పికప్ చేసినావంటే చెప్పాడు ఏడ పికప్ చేసినావంటే చెప్పాడు ఇక మనం ఏం అర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట దాకలినా చెత్తనా రోడ్డు మీద పాలా మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయాలలో ఉండాలి సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.